I am K. Varamma, lecturer in MLT, Government Junior College BHL, Ramchandrapuram. Today we will discuss a topic from the second year biochemistry subject. The topic is kidney function tests. ఈ రోజు మనము మూత్రపిండాల విధి నిర్వహణ పరీక్షల గురించి చర్చించుకుందాం. మూత్రపిండాలకు విధులు ఏమిటి, వాటికి చేసేటువంటి పరీక్షల గురించి ఈ రోజు మనము చర్చించుకుందాం. Introduction of kidneys. The kidneys are two bean-shaped organs found in vertebrates. They are located on the left and right into the retroperitoneal space, and in adult humans are about 12 centimeters in length. They receive blood from the paired renal arteries. Blood exits into the paired renal veins. మూత్రపిండాల పరిచయం. మూత్రపిండాలు సకశేరుకాలలో కనిపించే రెండు బీన్ ఆకారపు అవయవాలు. అవి అంతర్గత ప్రదేశంలో ఎడమ మరియు కుడి వైపున ఉన్నాయి. వారి వయోజన మానవులలో సుమారు 12 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వారు జత చేసిన మూత్రపిండ ధమనుల నుండి రక్తాన్ని స్వీకరిస్తారు. జత చేసిన మూత్రపిండ సిరల్లోకి రక్తము బయటికి వస్తుంది. నెక్స్ట్, కిడ్నీ ఫంక్షన్స్. కిడ్నీ ఫంక్షన్స్, ఫస్ట్ వన్ is the excretion of waste products from cellular metabolism. Second one is maintenance of pH and acid-base equilibrium. Third one is maintenance of water balance. Fourth one is elimination of drugs and toxic substances from the body. Fifth one is maintenance of optimum concentration of certain blood constituents. కిడ్నీ యొక్క విధులు. ఫస్ట్ వన్ ఈస్ సెల్యులార్ జీవక్రియ యొక్క వ్యర్థ ఉత్పత్తుల విసర్జన. సెకండ్ వన్ ఈస్ పిహెచ్ మరియు యాసిడ్ బేస్ సమతుల్యత నిర్వహణ. థర్డ్ వన్ ఈస్ నీటి సమతుల్యత నిర్వహణ. ఫోర్త్ వన్ ఈస్ శరీరం నుండి మందులు మరియు విష పదార్థాల తొలగింపు. ఫిఫ్త్ వన్ ఈస్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ద్వారా కొన్ని రక్త భాగాల వాంఛనీయ గాఢత నిర్వహణ. నెక్స్ట్, సిక్స్త్ వన్ ఫంక్షన్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ బై ఇట్స్ ఎండోక్రైన్ ఫంక్షన్. దెన్ సెవెంత్ వన్ ఈస్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ న్యూ సబ్స్టెన్సెస్ లైక్ అమోనియా, హిపోరిక్ యాసిడ్, ఇనార్గానిక్ ఫాస్ఫేట్, ఎక్సెట్రా. ఎయిత్ వన్ ఈస్ maintenance of osmotic pressure in blood and tissues. Ninth one is regulation of erythropoiesis. Next, దాని ఎండోక్రైన్ పనితీరు ద్వారా రక్తపోటు నియంత్రణ, అమోనియా, హిపోరిక్ ఆమ్లము, కార్బన ఫాస్ఫేట్లు వంటి కొత్త పదార్థాల తయారీ. ఎయిత్ వన్ ఈస్ రక్తము మరియు కణజాలలో ఆస్మాటిక్ పీడనం యొక్క నిర్వహణ. నైన్త్ వన్ ఈస్ ఎరిథ్రోపాయిసిస్ నియంత్రణ. Renal functioning is dependent on, first one is glomerular functioning. Now see the glomerular functioning. Glomerulus act as ultrafilter to separate cells, proteins and fats from blood. Thus glomerular filtrate has the composition of plasma except proteins and fats. Glomerular పనితీరు. కణాలు, ప్రోటీన్లు మరియు క్రొవ్వులను రక్తం నుండి వేరు చేయడానికి గ్లోమెరులస్ ఆల్ట్రా ఫిల్టర్ గా పనిచేస్తుంది. అందువల్ల గ్లోమెరులర్ ఫిల్ట్రేట్లు ప్రోటీన్లు మరియు క్రొవ్వులు తప్ప ప్లాస్మా యొక్క కూర్పు ఉంటుంది. ట్యూబులార్ ఫంక్షనింగ్. ఫంక్షన్స్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్స్ ఆర్ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సెక్రేషన్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ సబ్స్టెన్సెస్. దెన్ గొట్టపు పనితీరు. మూత్రపిండ గొట్టాల విధులు. ఫస్ట్ వన్ ఈస్ ద సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. సెకండ్ వన్ గొట్టపు స్రావము. థర్డ్ వన్ కొత్త పదార్థాల నిర్మాణము. దెన్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీనల్ ఫంక్షనింగ్ టెస్ట్. Renal functioning is affected by different conditions. They are, first one, pre-renal conditions, second, renal conditions, third, post-renal conditions. Pre-renal conditions affecting renal functioning are decreases of heart and circulatory system. Clinical ప్రాముఖ్యత. మూత్రపిండాల పనితీరు వివిధ పరిస్థితుల ద్వారా ప్రభావితం అవుతుంది. అవి పూర్వ మూత్రపిండ పరిస్థితులు, మూత్రపిండాల తర్వాత పరిస్థితులు, మూత్రపిండాలను ప్రభావితం చేసే ప్రీ-రీనల్ పరిస్థితులు, పనితీరు, గుండె మరియు ప్రసరణ వ్యవస్థ యొక్క వ్యాధులు. Then renal conditions.
The renal conditions are due to glomerular as well as tubular damage. Then post-renal. Post-renal conditions such as formation of calculi in pelvis of kidney, ureter or bladder cause back pressure. మూత్రపిండ పరిస్థితులు గ్లోమెరులర్ మరియు గొట్టపు నష్టము కారణంగా ఉన్నాయి. మూత్రపిండాలు యురేటర్ లేదా మూత్రాశయం యొక్క కటిలో క్యాలిక్యులి ఏర్పడటం వంటి ప్రసవానంతర పరిస్థితులు వెన్నునొప్పికి కారణమవుతాయి. Renal function tests can be classified into they are tests performed by determining blood constituents. Second one, tests related to urine analysis. Third one, elimination test. Fourth one, clearance tests. మూత్రపిండ ఫంక్షన్ పరీక్షలు వర్గీకరించబడ్డాయి. అవి రక్త భాగాలను నిర్ణయించడం ద్వారా పరీక్ష, మూత్ర విశ్లేషణకు సంబంధించిన పరీక్షలు, ఎలిమినేషన్ కు సంబంధించిన పరీక్షలు, క్లియరెన్స్ పరీక్షలు. ఫస్ట్ వన్, tests performed by determining blood constituents. They are determination of blood urea nitrogen, determination of serum creatinine, determination of uric acid, determination of serum cholesterol. The first function test is the రక్త భాగాలను నిర్ణయించడం ద్వారా చేసే పరీక్షలు. అవి బ్లడ్ యూరియా నైట్రోజన్ యొక్క నిర్ధారణ, సీరం క్రియాటినైన్ యొక్క నిర్ధారణ, సీరం యూరిక్ ఆమ్లం యొక్క నిర్ధారణ, సీరం కొలెస్ట్రాల్ యొక్క నిర్ధారణ. Renal function test, second one is the test related to urine analysis. The urine analysis tests are determination of urine biochemical parameters such as urea, proteins, etc. Next one, determination of volume, reaction, ammonia coefficient, etc. Third one, determination of specific gravity. The concentration dilution test like that. మూత్ర విశ్లేషణకు సంబంధించిన పరీక్షలు. అవి యూరియా, ప్రోటీన్ మొదలైన మూత్ర బయోకెమికల్ పారామితుల నిర్ధారణ, నిర్దిష్ట గురుత్వాకర్షణ నిర్ధారణ, వాల్యూమ్, రియాక్షన్, అమోనియా గాఢత మొదలైనవి నిర్ణయించడం. Renal function test, third one is the elimination test. The elimination tests are water elimination test, urea elimination test, indigo carmine test, hydroxyl test. మూత్రపిండ విధి నిర్వహణ పరీక్షలో మూడవది ఎలిమినేషన్ పరీక్షలు. ఎలిమినేషన్ పరీక్షలో ఫస్ట్ వన్ ఇస్ ద నీటి తొలగింపు పరీక్ష, యూరియా ఎలిమినేషన్ పరీక్ష, ఇండిగో కార్మైన్ పరీక్ష, అయోడాక్సిల్ పరీక్ష. Renal function test, fourth one is clearance test. There are different clearance tests are creatinine clearance test, urea clearance test, inulin clearance test. మూత్రపిండ విధి నిర్వహణ పరీక్షల్లో నాలుగవది క్లియరెన్స్ పరీక్షలు. అవి క్రియాటినైన్ క్లియరెన్స్ పరీక్ష, యూరియా క్లియరెన్స్ పరీక్ష, ఇన్యులిన్ క్లియరెన్స్ పరీక్ష.
Now let us see estimation of blood urea. రక్తంలోని యూరియా యొక్క నిర్ధారణ. Introduction of blood urea. Urea is a principal excretory product of protein catabolism. Determination of blood urea is significant in assessment of kidney functioning. బ్లడ్ యూరియా పరిచయం. యూరియా అనేది ప్రోటీన్ కెటబాలిజం యొక్క విసర్జన ఉత్పత్తి యొక్క సూత్రము. మూత్రపిండాల పనితీరును అంచనా వేయడంలో రక్త యూరియా యొక్క నిర్ధారణ ముఖ్యమైనది. Now, determination of blood urea. There are different methods of determination of blood urea. These are diacetyl monoxide method, enzymatic method, titration method. బ్లడ్ యూరియా యొక్క నిర్ధారణ. రక్తంలోని యూరియాను నిర్ధారించడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్ని డైఎసిటైల్ మోనాక్సైడ్ మెథడ్, ఎంజైమాటిక్ పద్ధతి, టైట్రేషన్ పద్ధతి. Now, determination of blood urea. First one, aim to estimate the blood urea by given sample. Here, sample is the serum. Method, DAM. DAM means diacetyl monoxide method. రక్తంలోని యూరియాను డైఎసిటైల్ మోనాక్సైడ్ విధానం ద్వారా నిర్ధారించుట. ఇక్కడ లక్ష్యము ఇచ్చిన నమూనా ద్వారా రక్త యూరియాను అంచనా వేయడము. నమూనా సీరము. పద్ధతి డ్యామ్. డ్యామ్ అనగా డైఎసిటైల్ మోనాక్సైడ్ మెథడ్. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్. టెస్ట్ ట్యూబ్స్, పిపెట్స్, serological pipette, measuring cylinder, water bath, centrifuge, calorimeter. Next one, reagents. DAM TSC reagent, acid reagent, stock urea standard reagent, urea working standard, serum, distilled water. పరీక్షా పరికరాలు. పరీక్షా గొట్టాలు, పిపెట్స్, సెరలాజికల్ పిపెట్స్, సిలిండర్ ను కొలవడము, వాటర్ బార్, సెంట్రిఫ్యూజ్, కెలోరీమీటర్. నెక్స్ట్, ఈ పరీక్ష కావలసిన రసాయనాలు. డ్యామ్ టిఎస్సి రియేజెంట్, యాసిడ్ రియేజెంట్, స్టాక్ యూరియా స్టాండర్డ్ రియేజెంట్, యూరియా వర్కింగ్ స్టాండ్ రియేజెంట్. నెక్స్ట్ ప్రిన్సిపల్. Urea reacts with diacetyl monoxide and thiosemi-carbazide in the presence of ferric ions in a hot acidic medium to give a pink-colored compound. Then take the values in calorimeter at 520 nanometers. సూత్రము. వేడి ఆమ్ల మధ్యంలో ఫెర్రిక్ అయాన్ల సమక్షంలో యూరియా డైఎసిటైల్ మోనాక్సైడ్ మరియు థయోసెమి కార్బజైడ్ తో చర్య నుండి గులాబీ రంగు సమ్మేళనంను ఏర్పరుస్తుంది. తర్వాత దీని యొక్క విలువలను కెలోరీమీటర్ లో 520 నానోమీటర్స్ వద్ద కొలవలను. Procedure. Prepare protein-free blood filtrate as follows. Add 3.5 ml of distilled water, 0.2 ml of 2/3N sulfuric acid and 0.2 ml of
10% sodium tungstate solution to 0.1 ml of blood. Mix and centrifuge after 5 minutes. Take supernatant in a test tube and label as test. Give similar treatment to 0.1 ml of urea working standard. Take the supernatant in a test tube and label as standard. Next, give similar treatment to 0.1 ml of distilled water. Take supernatant in a test tube and label as blank. In the tubes labeled as T, S and B, take the reagents as follows. Supernatant 2 ml, 2 ml, 2 ml. Dam reagent 3 ml, 3 ml, 3 ml. Acid reagent 3 ml, 3 ml, 3 ml. Mix plug and tubes with cotton. Heat in a boiling water bath for 15 minutes and cool. Set the calorimeter to 100% transmission using blank at 520 nanometers wavelength. Determine the optical densities of standard and test. Determine the concentration of blood urea using the formula. Concentration of urea in blood. OD of test by OD of standard into concentration of standard. Normal values 15 to 45 mc per percent. Blood urea nitrogen, blood urea by 2.14. Clinical significance. Determination of blood urea is significant in assessment of kidney functioning. Elevated levels are observed in pre-renal, renal and post-renal conditions. Examples of pre-renal conditions are diabetes mellitus, dehydration, cardiac failure, etc. Renal conditions are kidney diseases. Post-renal conditions are enlargement of prostate, stones, urinary tract, etc. It is decreased in severe liver diseases, pregnancy, malnutrition, etc. తీవ్రమైన కాలేయ వ్యాధులు, గర్భము, పోషకాహార లోపము మొదలైన వాటిలో. Next test is the estimation of serum creatinine. సీరంలోని క్రియాటినైన్ ను నిర్ధారించే పరీక్ష. Introduction of creatinine. Creatinine is the waste product of creatine metabolism. It arises in the body from spontaneous breakdown of creatine phosphate. సీరం క్రియాటినైన్ పరిచయం. క్రియాటినైన్ అనేది వ్యర్థ ఉత్పత్తి క్రియాటిన్ జీవక్రియ. ఇది క్రియాటిన్ ఫాస్ఫేట్ యొక్క ఆకస్మిక విచ్ఛిన్నం నుండి శరీరంలో పుడుతుంది. Now let us see estimation of serum creatinine. First one, aim. To estimate the serum creatinine by given sample. ఉద్దేశము సీరం క్రియాటినైన్ ను ఇచ్చిన నమూనా నుండి అంచనా వేయడం. నెక్స్ట్ శాంపుల్ సీరం. మెథడ్ ఆల్కలైన్ పిక్రేట్ మెథడ్. నమూనా సీరము. పద్ధతి ఆల్కలైన్ పిక్రేట్ పద్ధతి. Principle. Creatinine reacts with picric acid in alkaline medium to produce a reddish yellow color compound.
Then take the values at 520 nanometers in calorimeter. సూత్రము క్రియాటినైన్ ఆల్కలిన్ మాధ్యమంలో పిక్రిక్ ఆమ్లంతో చర్య జరిపి ఎర్రటి పసుపు రంగు సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత దీని యొక్క విలువలను కెలోరీమీటర్లో 520 నానోమీటర్స్ దగ్గర తీసుకునవలెను. Here requirements: test tubes, serological pipettes, volumetric pipettes, centrifuge tubes, calorimeter. పరీక్షా సామాగ్రి పరీక్షా గొట్టాలు, సెరలాజికల్ పిపెట్స్, వాల్యూమెట్రిక్ పిపెట్స్, సెంట్రిఫ్యూజ్ గొట్టాలు, కెలోరీమీటర్, వాటర్ బాత్ మొదలైనవి. నెక్స్ట్ రియేజెంట్స్ 0.9% weight by volume picric acid solution, creatinine stock standard solution, creatinine working standard solution, 10% weight by volume sodium hydroxide solution, 10% weight by volume sodium tungstate solution, 2/3N sulfuric acid, alkaline picrate reagent. Reagents 0.91% picric acid ద్రావణము, creatinine stock standard solution, creatinine working standard solution, 10% sodium hydroxide ద్రావణము, 10% sodium tungstate ద్రావణము, 2/3N sulfuric ఆమ్లము, alkaline picrate reagent. Procedure: prepare protein-free blood filtrate as follows: distilled water 3 ml, serum 1 ml, 2/3N H2SO4 0.5 ml, 10% sodium tungstate solution 0.5 ml, centrifuge and take supernatant. ఒక పరీక్ష నాళిక తీసుకొని దానిలోకి 3 ml స్వేదన జలము, 1 ml సీరం, 2/3N సల్ఫ్యూరిక్ ఆమ్లం 0.5 ml, 10% సోడియం టంగ్స్టేట్ ద్రావణము 0.5 ml తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి సూపర్నేటెంట్ ని తీసుకొనవలెను. Pipette into the tubes labeled as test, standard and blank. The reagents are distilled water, filtrate, working standard, alkaline picrate. Distilled water add in test tube 3 ml, 3 ml in standard tube, 5 ml in blank. Filtrate 2 ml in test tube. Working standard only standard tube 2 ml. Alkaline picrate same volume 1 ml, 1 ml, 1 ml. Mix and keep at room temperature for 20 minutes. Set the calorimeter at 520 nanometers. Then take the values of ODs and standards and blanks. పరీక్ష నాళికలను బాగా కలిపి గది ఉష్ణోగ్రత వద్ద 20 నిమిషాలు ఉంచవలెను. తర్వాత వాటి యొక్క విలువలను కెలోరీమీటర్ లో 520 నానోమీటర్స్ దగ్గర తీసుకొనవలెను. Determine the concentration of unknown using the following formula. Concentration of serum creatinine is equal to OD of test by OD of standard into concentration of standard mg per percent. ఈ క్రింది సూత్రాన్ని ఉపయోగించి తెలియని క్రియాటినైన్ గాఢతను నిర్ణయించవచ్చు. Concentration of serum creatinine is equal to OD of test by OD of standard into concentration of standard mg per percent. Normal values. In males 0.9 to 1.5 mg percent. Females 0.8 to 1.2 mg percent. సాధారణ విలువలు పురుషులలో 0.9 to 1.5 mg percent. ఆడవాళ్ళలో 0.8 to 1.2 mg percent. Clinical significance.
Serum creatinine is increased in renal failure. Elevated levels are also observed in diabetes mellitus, fever, heart stroke, shock, and obstruction of urinary tract. క్లినికల్ ప్రాముఖ్యత సీరం క్రియాటినైన్ మూత్రపిండ వైఫల్యంలో పెరుగుతుంది. డయాబెటిస్ మిలిటస్, జ్వరం, హార్ట్ స్ట్రోక్, షాక్ మరియు మూత్ర మార్గం యొక్క అవరోధాలలో కూడా ఎత్తైన స్థాయిలను గమనించవచ్చు. The rate of excretion decreases in all kinds of renal diseases and also in post-renal conditions. విసర్జన రేటు అన్ని రకాల మూత్రపిండ వ్యాధులలో మరియు మూత్రపిండానంతర పరిస్థితుల్లో కూడా తగ్గుతుంది. ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 మార్క్స్. వాట్ ఆర్ ద కిడ్నీ ఫంక్షన్స్? కిడ్నీ యొక్క విధులు ఏమిటి? రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సీరం క్రియాటినైన్. సీరం క్రియాటినైన్ సూత్రాన్ని వ్రాయండి. రైట్ ద నార్మల్ రేంజెస్ ఆఫ్ సీరం క్రియాటినైన్ అండ్ బ్లడ్ యూరియా. సీరం క్రియాటినైన్ మరియు రక్తంలోని యూరియా యొక్క సాధారణ విలువలను వ్రాయండి. essay type questions 6 marks questions. First one is determination of blood urea by DAM method. DAM పద్ధతి ద్వారా రక్తంలోని యూరియాను నిర్ణయించుట. సెకండ్ వన్ ఎస్టిమేషన్ ఆఫ్ సీరం క్రియాటినైన్ బై ఆల్కలైన్ పిక్రేట్ మెథడ్. ఆల్కలైన్ పిక్రేట్ పద్ధతి ద్వారా సీరం క్రియాటినైన్ ను అంచనా వేయుట. అసైన్మెంట్స్ ఫస్ట్ వన్ ఈస్ బ్లడ్ యూరియా, సెకండ్ వన్ ఈస్ సీరం క్రియాటినైన్. అసైన్మెంట్స్ రక్తంలోని యూరియా, సీరంలోని క్రియాటినైన్. Thank you, students.